అరే 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 అరే. బ్రో ఏం జరుగుతుంది బ్రో? ఫస్ట్ రౌండ్ అయితే పోయింది. పొర తీస్తాడు కొంటాడు డ్రాగన్ బ్రో. మనోడు గెలుస్తాడంట నా డౌట్. నమ్మకం లేదు. అంటే అది తీసుకొచ్చింది నేను ఇంకొక్కడే లాస్ట్ వన్. అరే యార్, అరే ముగ్గురిని కొట్టాడు రా, ఒక్కరి చేతి కొట్టించుకున్నాడు రా నా గిల్డ్ వాళ్ళు ప్లేయర్లు అంతా. గిల్ట్రల్ 1-6 ఆడి వచ్చిన వాళ్ళు అందరూ అపోనెంట్ లో ఉన్నారు. మనోడైతే 3 రౌండ్లు కొట్టించేసుకున్నాడు. మ్యాచ్ పోతే పరుగు పోయినట్టే. నాకైతే స్టిల్ నమ్మకం ఉంది మనోడు కొట్టగడ్డని. ఓపి ఒక డెవిల్ నాక్ చేసాడు, ఆల్మోస్ట్ వస్తుంది. సిద్ధు నాక్ చేస్తే ఇంకా అయిపోద్ది మ్యాచ్. రే సిద్ధుని కూడా కొట్టాడు బ్రో. రే యాపిల్ కూడా లాగేసాడు. ఇంకా లాస్ట్ రాక్జీ ఒక్కడే కొడితే రౌండ్ వచ్చేస్తుంది. కమాన్ మన రాక్జీ అయితే చాలా తిరిగి ఆడుతున్నాడు, బయటికి రాకుండా కరెక్ట్ గా ఆడుతున్నాడు. కమాన్ రాక్జీ కొడతాడా, ఇది కొడతాడా, రాక్జీ కొడతాడా, మనోడు కొడతాడా. క్యాన్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. రాక్జీ పొరపాటును కొడితే బ్రో లిటరలీ పోద్ది మనకి. ఈ రౌండ్ కూడా పోతుంది. రౌండ్ పోతే కాన్ఫిడెన్స్ పోయినట్టే. ముందే చెప్తాను, ముందే వాళ్ళకి చెప్పేసాను ఆల్రెడీ, జాగ్రత్తగా ఆడినాను. వాళ్ళు జాగ్రత్తగా ఆడుతున్నట్టున్నారు. ఓపి బ్రో ఫైనలీ ఫస్ట్ తీసేసాడు. డ్రాబ్యాక్ అదే, బేటా మూమెంట్ కదా డ్రాబ్యాక్. నైస్ ఇచ్చాడు. వీడు యాపిల్ ఉన్నాడు స్ట్రైట్ యాపిల్ ఉన్నాడు. ఓపెన్ లో ఉంటే ఖచ్చితంగా లాగుతాడు. అయిపోయింది పడాల్సిన చోటు. చూద్దాం లాగేస్తాడేమో అనిపిస్తుంది యాపిల్. ఓపి బా ఇద్దరు లెజెండ్స్. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా 1v4 కొట్టిన ప్లేయర్లు బ్రో, ఇద్దరు రైవల్సే. ఒక డెవిల్ ఫస్ట్ సిద్ధు వస్తున్నాడు. సిద్ధు లాగేశాడు. నైస్. సిద్ధు జంప్ వేసుకుంటూ వచ్చాడు బ్రో, కావాలని ఇచ్చేసాడు రౌండ్. అయిపోయింది లేదు బ్రో డెవిల్ ఉన్నంత సేపు ఛాన్స్ ఉంటుంది బ్రో. డెవిల్ బ్రో అయ్యో జోన్లో ఇరుక్కున్నాడు. సగం హెల్త్ పోయింది. చిన్న షార్ట్ పడిన అయిపోతాడు మనోడు. ఫ్లెక్స్ 2 రౌండ్స్ కమ్ బ్యాక్ బ్రో. బ్రో డ్రాగన్ బ్రో ఇతను గనక గిల్డ్కి వస్తే ఒక లెవెల్ ఉంటది బ్రో, నిజం చెప్తున్నా. ఇప్పుడు ట్రైల్స్ అయితే నేను గిల్డ్ ట్రైల్స్ పెట్టమన్నాను, బట్ ఆడు మామూలు గేమ్ ప్లే రియాక్షన్స్ ఇస్తున్నాడు. లైవ్ లో ఎలా ఇస్తాడో తెలియదు మరి రియాక్షన్స్, అది ఇది కలుపుకోవడం. ఓపెన్ లాగేస్తాడు గ్యారెంటీ. వెనకాల సిద్ధు వచ్చాడు, సిద్ధు లాగేసాడు. ఓ బాయ్ వెనకాల ఎక్కువ చూస్తున్నాడు. ఇప్పుడు యాపిల్ ఉన్నాడు, యాపిల్ తగిలింది కవర్ లో వెళ్ళిపోయాడు. యాపిల్ ప్యాక్ వేసాడు. అదే బ్రో అదే అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కొక్క పొజిషన్ తీసుకుని ఆడతాడు. రాక్జీ లాగేసాడు, ఇద్దరు లాగాడు. రాక్జీ లాగాడు. ఇప్పుడు వచ్చింది మన డెవిల్ వచ్చాడు. ఏమో బ్రో ఛాన్స్ ఉంది కదా కొట్టడానికి కూడా. హై కేసెస్ అవుతుంది. డెవిల్ ఎగ్జాక్ట్ గా నా షాట్స్ ఆడుతున్నాడు తెలుసా. డెవిల్ ఎగ్జాక్ట్ గా నా షాట్స్ ఆడుతున్నాడు. ఓపి డెవిల్ లాక్ చేసాడు. నీ షాట్స్ ఆడటం అంటే చాలా ఇంపాసిబుల్ బ్రో. నాకు అనిపించట్లేదు నీలా ఆడుతున్నారు నీళ్ళు. నీ షాట్స్ అనేవి చాలా ఇంపాసిబుల్ గా ఉంటాయి. బ్రో ఫస్ట్ 3 రౌండ్లు ఇచ్చేసి తర్వాత కొడుతున్నాడు బ్రో. రాస్తున్నాడు కదా ప్లేయర్ లో మెయింటైన్ చేస్తున్నాడు. అయ్యా స్వామి కొడుతున్నాడు ఒక్కొక్క రౌండ్. కై కొన్నాయి బ్రో. సరే డబ్బులు అయిపోయారా? రాసి ఆపైనా
వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిచి ఉంటారు భయ్య, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిచి ఉంటారు బాయ్, అలాగే వెళ్ళి ఉంటాడు. ఈ రౌండ్ కొడితే సుపీరియర్ బ్రో, ఈ రౌండ్ కొడితే సుపీరియర్ మనోడు పైన ఉంటాడు మ్యాచ్ కొట్టేస్తాడు బ్రో, మ్యాచ్ కొట్టేస్తాడు. బ్రో. కొట్టకపోయినా 3 రౌండ్లు కొట్టాడు బ్రో, 1v4. చిన్న విషయం కాదు ఇది. కొట్టకపోయినా మనోడు హైలైట్ బాయ్, ఏం చెప్తున్నా, కొట్టకపోయినా మనోడు హైలైట్. సిద్ధువా? యాపిల్ వచ్చాడు ముందుకు, యాపిల్ వచ్చాడు. ఓపీ యాపిల్ లాగేశాడు. ముందున సిద్ధు కూడా ఉన్నాడా? సిద్ధు లేదు. వెనకాల సిద్ధు, ముందున డెవిల్. వెనకాల సిద్ధు, ముందున డెవిల్. ఎవరు? సిద్ధు లాగేశాడు బాయ్. సిద్ధు అక్కడికి వెళ్ళేసి స్ట్రైట్ గా నిలబడుకొని ఎల్లు ఇచ్చిడిపోతున్నాడు. ఇప్పుడు డెవిల్ ఒకడే ఉన్నాడు. డెవిల్ నీ షార్ట్స్ ఆడతాడు నువ్వే చెప్పుకో. బట్ చూద్దాం. మా వాళ్ళు అందరూ మొబైల్ ఏజెంట్సే, వాళ్ళని కుక్కని బాగుతున్నాడు మా లిటరల్లీ. మనోడు ఎక్కువ బెట్ మ్యాచ్లకి వెళ్తాడు లిటరల్లీ. అంతసేపు వెయిట్ చేసినప్పుడే అయిపోయింది.